కుటుంబాన్ని చూసుకోవడానికి నీ కూతుళ్ళున్నారు. నువ్వు ధైర్యంగా వెళ్ళు తమ్ముడు. అమ్మా సమయం, వెళ్ళమ్మా. అరెకరం ఇంట్లో అందమైన డైనింగ్ టేబుల్ మీద వేడివేడిగా పెట్టాల్సిన మేము ఇలా పెట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు నాన్న. రా నాన్న, వచ్చి తిను నాన్న. తారారే తారారే తారారే. కావు కావు. నాన్న, రా నాన్న. నాన్న, కావు కావు. కావు కావు. రా నాన్న. ఆయన రాడు. వచ్చి తినడు. మనల్ని వదిలి వెళ్ళడు. చివరికి ప్రేతాత్మగా మారి అందర్నీ చంపుకు తింటాడు. నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆయన అనుకున్నదే చేస్తాడు, కానీ ఎదుట వాళ్ళ గురించి ఆలోచించడు. మామ్, ఏం మాట్లాడుతున్నావు భాను? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండానే నిన్ను పెళ్లి చేసుకున్నాడా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండానే మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడా? ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండానే పేదలందరికీ సహాయం చెయ్యాలనుకున్నాడా? ఇదంతా చేసింది ఎవరి కోసం? నీ కోసం, నీ బిడ్డల కోసం కదా? అవకాశం దొరికింది కదా అని నాకు నీతులు చెప్పాలని చూడకు. నువ్వేవైనా చెప్పాలనుకుంటే ఎక్కడ ఉంటాడు కదా నీ తమ్ముడు, ఆయనతో చెప్పు. ఎందుకురా వీళ్ళని వదిలి వెళ్ళిపోయావు? ఎందుకురా వీళ్ళని రోడ్డు మీద పడేశావు? ఎందుకురా పరాయి పంచన చేరేలా చేశావు అని చివరికి నువ్వు ఇప్పుడు కూడా ఎందుకురా వచ్చి తిని వెళ్ళటం లేదు అని నీ తమ్ముణ్ణి అడుగు. సమాధానం చెప్తాడేమో చూడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకురా ఇంతమందివి ఉన్నా పిరికి వాళ్ళ సూసైడ్ చేసుకుని చనిపోయావని అడుగు. అలా అడిగి నీ తమ్ముడేవైనా సమాధానం చెప్తే అప్పుడు నాకు, నా బిడ్డలకి, అందరికీ చెప్పు. నాకు చెప్పాలనుంది భాను. నిన్ను దగ్గరికి తీసుకొని నీ ఒళ్ళో తలపెట్టుకొని, నేను పిరికివాణ్ణి కాదు భాను. నేను ఆత్మహత్య చేసుకోలేదు. అసలు నేను ఏ తప్పు చేయలేదు. ఈ లోకం మొత్తం నమ్మినా నువ్వు నమ్మకు అంటూ
నీకు చెప్పుకోవాలనుంది బాను. నా కూతుళ్లను దగ్గరకు తీసుకొని, మీ నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయలేదమ్మా, మీ నాన్న అలాంటివాడు కాదు, మిమ్మల్ని యువరాణుల్లా చూసుకోవాలనుకున్నాను, కానీ దుర్మార్గులు చేసిన పనికి మీకు దూరమయ్యాను, కానీ మిమ్మల్ని వదలలేను అని చెప్పుకోవాలనుంది బాను. కానీ అలా చెప్పిన మరుక్షణం నా మీద విపరీతమైన ప్రేమ, అనురాగం, ఆప్యాయత పెంచుకున్న సంయుక్త నా అడుగుజాడలే తన విజయానికి మెట్లనుకునే సంయుక్త ఈ విషయాన్ని వదిలిపెట్టదు. నేను చనిపోవడానికి కారణమైన వాళ్ళందర్నీ వెతుకుతుంది, పట్టుకుంటుంది, వాళ్ళకి శిక్ష పడేలా చేస్తుంది. కానీ శత్రువులు మనకన్నా అత్యంత బలమైన వాళ్ళు. వాళ్లను ఎదిరించి ఎలాంటి సపోర్టు లేకుండా వాళ్ళని ఎలా గెలుస్తుంది? నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉండొచ్చు, కానీ తనకి ఏమన్నా అవుతుందన్న భయం అంతకన్నా ఎక్కువగా ఉంది. నన్ను చంపేశారన్న విషయం తెలిసిన మరుక్షణం తను సింహంలా గర్జించి వాళ్ల మీదకు వెళ్తుంది. కానీ వాళ్ళు తనని ఏమైనా చేస్తారన్న భయం నన్ను వెంటాడుతూనే ఉంది బాను. అంతే తప్ప నువ్వనుకుంటున్నట్టు నేను పిరికివాణ్ణి కాదు. మీరంటే ప్రేమలేక కాదు. ఇప్పుడు దాకా చనిపోయి మమ్మల్ని ఏడిపించి సాధించాడు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఆత్మని ప్రేతాత్మగా మార్చుకొని ఇంకా సాధించాలని చూస్తున్నాడు. పద. అమ్మా అమ్మా, నీకు దండం పెడతాను, నువ్వు అలా వెళ్ళిపోకు, నాన్న వచ్చేస్తారు. కొంచెం ఓపిక పట్టు ప్లీజ్ అమ్మా. నాన్నా 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 నాన్నా. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే, నింగి నేల అందరికొక్కటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే, దయచూడు శివ శివ లీలా శివ శివ బోళా శంకరుడా,